దేశవ్యాప్తంగా రోజురోజుకు సైబర్ దాడులు పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా రాజస్థాన్ ప్రభుత్వానికి చెందిన విద్యాశాఖ అధికారిక వెబ్సైట్పై సైబర్ దాడి జరిగిన ఘటన వెలుగులోకి వచ్చింది. వెబ్సైట్ హోమ్ పేజ్ని పూర్తిగా మార్చేసిన హ్యాకర్లు పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ పేరుతో ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. వెబ్సైట్ను తెరిచిన వెంటనే రెచ్చగొట్టే విధంగా సందేశాలు కనిపించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వెబ్సైట్ను తాత్కాలికంగా మూసివేయగా ఐటీ విభాగం పునరుద్ధరణ పనులను చేపట్టింది. హ్యాక్ అయిన వెబ్సైట్ హోమ్ పేజ్లో ఫెంటాస్టిక్ టీ క్లబ్ పాకిస్తాన్ సైబర్ ఫోర్స్ అనే శీర్షికతో పాటు జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడిని ప్రస్తావిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలున్నాయని తెలుస్తుంది. పహల్గామ్ దాడి కాదు, అది అంతర్గత కుట్ర, నిప్పు రాజేసింది మీరే, ఇప్పుడు పర్యవసానాలకు రెడీగా ఉండండి అంటూ పలు సందేశాలున్న పోస్టులు చేశారు. అంతేకాదు ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన నేవీ అధికారి భార్యను పెయిడ్ ఆర్టిస్ట్ అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుట్రలో భాగంగా ఆమెను రంగంలోకి దించారని హ్యాకర్లు ఆరోపణలు చేశారు. 2019 ఫిబ్రవరిలో పాక్కు చిక్కిన భారత్ వాయుసేన వింగ్ కమాండర్ అభినందన్ వర్ధమాన్ను ఉదాంతాన్ని ఎద్దేవా చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో అభినందన్ వర్ధమాన్ టీ తాగుతూ పాక్ అధికారులతో మాట్లాడిన వీడియో వైరల్ కాగా దాన్ని ప్రస్తావించిన హ్యాకర్లు పోస్టులు పెట్టారు. కాగా రాష్ట్రంలోని స్థానిక స్వపరిపాలన శాఖ, జైపూర్ డెవలప్మెంట్ అథారిటీ వెబ్సైట్లపై కూడా హ్యాకింగ్ ప్రయత్నాలు జరిగాయని తెలుస్తుంది. అయితే వెంటనే అప్రమత్తమైన అధికారులు కొద్ది సమయంలోనే పునరుద్ధరించగలిగారని సమాచారం.